వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. తమిళనాడులో రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి. కొత్త ప్రభుత్వం ఏర్పాటుపై ఇంకా సందిగ్ధత కొనసాగుతూనే ఉంది. గవర్నర్తో మరోసారి టీవీకే అధినేత విజయ్ భేటీ అయ్యారు. మరోసారి ప్రమాణ స్వీకారానికి సమయం కోరనున్నారు విజయ్. సరిపడా సంఖ్యాబలం లేకపోవడంతో బుధవారం అనుమతి ఇవ్వలేదు గవర్నర్. అయితే అవకాశం ఇస్తే సభలో బలం నిరూపించుకుంటానంటూ కూడా ఇప్పటికే విజయ్ కామెంట్ చేయడం జరిగింది. తనకు ముందే మెజార్టీ చూపించాలంటూ కూడా గవర్నర్ రాజేంద్ర కండిషన్ పెడుతున్నారు. ఇటు గవర్నర్ తో భేటీకి పళనిస్వామి సమయం కోరడం మాత్రం తీవ్ర చర్చనీయాంశంగా మారుతుంది. అసలు పళనిస్వామి ఎందుకు గవర్నర్ తో భేటీ అవుతున్నారనే దానిపై సర్వత్రా చర్చ జరుగుతుంది. ఒకవైపు గవర్నర్ రాజేంద్ర కేరళం పర్యటన కూడా రద్దు చేసుకున్నారు. ఇప్పటికే గవర్నర్ రాజేంద్రతో టీవీకే అధినేత విజయ్ భేటీ అయినట్లుగా తెలుస్తుంది. ఇటు సోషల్ మీడియాలో మాత్రం విజయ్ కు మద్దతు పెరుగుతూనే ఉంది. విజయ్ ను ముఖ్యమంత్రి కాకుండా అడ్డుకుంటున్నారంటూ కూడా కామెంట్ చేస్తున్నారు. సో మెరీనా బీచ్ లో నిరసనకు పిలుపునిచ్చారు విజయ్ అభిమానులు, టీవీకే కార్యకర్తలు. మొత్తం మీద మాత్రం గవర్నర్ రాజేంద్రతో తాజాగా టీవీకే అధినేత విజయ్ భేటీ అయినట్లుగా తెలుస్తుంది. ప్రధానంగా మరోసారి తనకు సమయం కావాలంటూ తన బలాన్ని నిరూపించుకోవడానికి అవసరమైనటువంటి అంశాలపైన గవర్నర్ తో చర్చించేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. కానీ పళనిస్వామి గవర్నర్ అపాయింట్మెంట్ ఎందుకు తీసుకున్నారు? పళనిస్వామి గవర్నర్ తో ఎందుకు భేటీ కావాలనుకుంటున్నారు? ఇప్పుడు తమిళనాడు రాజకీయాల్లో మరో కొత్త చర్చ కూడా ప్రారంభమైంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, చెప్పండి, టీవీకే అధినేత విజయ్ గవర్నర్ తో మరోసారి భేటీ అయినట్లుగా తెలుస్తుంది. పూర్తి అప్డేట్స్ ఏంటి? తమిళనాడు రాజకీయాల్లో క్షణక్షణం ఉత్కంఠభరితంగా మారుతున్నాయి. గవర్నర్ తో నేరుగా విజయ్ భేటీ అయ్యారు. మరోసారి ఈ తనకు సంబంధించిన ఎమ్మెల్యేల మద్దతు లేఖను కూడా గవర్నర్ అందజేశారు. ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతి ఇవ్వాలంటూ గవర్నర్ ఆయన కోరారు. అయితే గవర్నర్ నెక్స్ట్ స్టెప్ ఏం చేస్తారా, గవర్నర్ ప్రమాణ స్వీకారానికి అనుమతి ఇస్తారా లేదా అనేది తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా ఒక చర్చ అయింది. ఎందుకంటే గవర్నర్ ను ఒకసారి కలిసి అప్పీల్ చేసిన తర్వాత ఆయన మద్దతు ఏదైతే విజయ్ ఇచ్చిన మద్దతు లేకపోయి ఆయన సంతృప్తి చెందకపోవడంతో గవర్నర్ తో మరోసారి విజయ్ భేటీ అయ్యారు. విజయ్ నేరుగా తనకు అసెంబ్లీలో ఉన్న మద్దతు ఏదైతే ప్రమాణ స్వీకారానికి అనుమతిస్తే అసెంబ్లీలో తాను 14 రోజుల తర్వాత తన బలాన్ని నిరూపించుకుంటారని చెప్పి ఆయన మరోసారి గవర్నర్ కోరుతున్నారు. అయితే గవర్నర్ వీటిపై ఎలా రియాక్ట్ అవుతారనేది మనం వేస్తున్నాం. అయితే ఇక్కడ ప్రధానంగా మరో అంశాన్ని మనం క్షుణ్ణంగా పరిశీలిస్తే మాజీ ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి, ఏదైతే అన్నా డిఎంకే నేత ఎడప్పాడి పళనిస్వామి కూడా గవర్నర్ అపాయింట్మెంట్ అడిగారు. గవర్నర్ అపాయింట్మెంట్ ఇప్పటికైతే ఖరారు కదా. పళనిస్వామి ఎందుకు గవర్నర్ అపాయింట్మెంట్ అడిగారు అనేది కూడా ఇప్పుడు తమిళనాడు రాజకీయాల్లో అత్యంత చర్చనీయాంశమైంది. మరోపక్క ఇప్పటికే అన్నా డిఎంకేకి సంబంధించిన ఎమ్మెల్యేలు పుదుచ్చేరిలో ఓ రిసార్ట్ లో ఉన్నారు. ఇప్పటికే 30 మంది ఎమ్మెల్యేలు పుదుచ్చేరి రిసార్ట్ చేరుకున్నారు. ఇక్కడ అన్నా డిఎంకే కూడా క్యాంపు రాజకీయాలకు తెరదీసింది. ఇక్కడ ప్రధానంగా టీవీకే ఇటు అన్నా డిఎంకే రెండు పార్టీలు క్యాంపు రాజకీయాలు చేస్తున్నాయి. ప్రతిపక్ష డిఎంకే మాత్రం ఎలాంటి రాజకీయం చేయలేదు. తాము కొత్త ప్రభుత్వానికి సహకరిస్తాం, తాము ఎట్టి పరిస్థితుల్లో విజయ ప్రమాణ స్వీకారాన్ని కానీ ప్రభుత్వాన్ని కానీ అడ్డుకోము, మాకు ఒక స్టాండ్ ఉంది, ఆ స్టాండ్ ప్రకారమే ముందుకెళ్తాం. మేము డిఎంకే అన్నా డిఎంకే రెండు పార్టీలు సైద్ధాంతిక శత్రువులు, కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు మా నుంచి ఎలాంటి అడ్డంకులు లేవంటే స్టాలిన్ స్పష్టంగా నేరుగా ఆయన ప్రకటించారు. ఈ మొత్తం వ్యవహారాన్ని మనం గమనించినప్పుడు తమిళనాడు రాజకీయాలు అత్యంత ఆసక్తికరంగా మారే. విజయ్ ప్రమాణ స్వీకారానికి గవర్నర్ అనుమతిస్తారా లేదా అనేది ఒక చర్చ. ఇక్కడ ప్రధానంగా 112 మంది ఎమ్మెల్యేల మద్దతు విజయ్కు ఉంది. ఏదైతే టీవీకేతో పాటు కాంగ్రెస్ పార్టీ మద్దతు ఉంది. కేవలం సాధారణ మెజార్టీ మార్కు 5 సీట్ల దూరంలో ఉన్నారు. ఎందుకంటే 233 స్థానాలనే మనం ఇక్కడ పరిగణలోకి తీసుకోవాలి. విజయ్ 2 చోట్ల గెలిచారు, ఒక స్థానం ఖాళీ అవుతుంది కాబట్టి 233 స్థానాలకు సాధారణ మెజార్టీ మార్కు కేవలం 117 సీట్లు. 5 సీట్ల దూరంలో ఉన్న విజయ్ తన బలం నిరూపించుకుంటానంటే ఇప్పటికే గవర్నర్ మరోసారి రిక్వెస్ట్ చేశారు. గవర్నర్ వీటిపై ఎలా స్పందిస్తాడనేది మరికొంత సేపులో మనకు సమాచారం రానుంది. కిరణ్, కొంతవరకు అంటే పూర్తి స్థాయిలో ఎన్నికలు కంప్లీట్ అయిన తర్వాత అతి పెద్ద పార్టీగా అవతరించినటువంటి పార్టీను గవర్నర్ ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించడం సాధారణంగా ఒక సాంప్రదాయంగా సాగేటువంటి పద్ధతి. కానీ తొలిసారి తిరస్కరించారు. తాజా భేటీతో అయినా ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ చొరవ తీసుకునేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి సంకీర్ణ ప్రభుత్వాన్ని. ఇక్కడ ప్రధానంగా గవర్నర్ తాను సంతృప్తి చెందకపోవడంతోనే నేరుగా ఆయన ప్రమాణ స్వీకారానికి అనుమతి ఇవ్వలేదు. అయితే గవర్నర్ మరోసారి విజయ్ కలవడం వల్ల మరికొంత సానుకూల వాతావరణం ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే సింగిల్ లార్జెస్ట్ పార్టీగా విజయ్ పార్టీ ఇక్కడ 108 సీట్లతో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఉంది. విజయ్ పార్టీకి దగ్గరగా ఏ పార్టీ కూడా లేదు. అటు అన్నా డిఎంకే
53 సీట్ల దగ్గర ఆగిపోయింది. ఇటు డిఎంకే డిఎంకే కూటమి 74 సీట్ల దగ్గర ఆగిపోయిన నేపథ్యంలో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఉన్న విజయ్ని ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి గవర్నర్ ఆహ్వానించే అవకాశం ఉంది. సాంకేతిక కారణాలు కానీ ఏదైతే నిన్న విజయ్ ఇచ్చిన మద్దతు లేకపోయి కొంత సమయం తీసుకునే అవకాశం కూడా ఉంటుంది. ఎందుకంటే 112 మంది ఎమ్మెల్యేలు చేసిన సంతకాలు ఒరిజినల్ కాదా అని గవర్నర్ చెక్ చేయించే ప్రాసెస్ ఉంటుంది. దానికి కొంచెం లీగల్ గా సమయం తీసుకుంటుంది. ఈ నేపథ్యంలో విజయ్ ప్రమాణ స్వీకారానికి అనుమతించకపోవచ్చు. నేడు మరోసారి సమావేశం కావడం వల్ల గవర్నర్ కూడా సానుకూలంగా స్పందించే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సన్నిహిత సంబంధాలు అంటే ఒకవేళ గవర్నర్ ప్రభుత్వం ఏర్పాటుకు అనుమతించకపోతే ఇప్పటికే తీవ్ర విమర్శలు జరుగుతున్నాయి. సోషల్ మీడియా ద్వారా నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. మెరీనా బీచ్ లాంటి ప్రాంతాల్లో టీవీకి సంబంధించిన నేతలు కూడా నిరసనకు పూనుకుంటున్నారు. ఇటు సోషల్ మీడియా పరంగా కూడా విజయ్కి భారీ స్థాయిలో మద్దతు లభిస్తుంది. ఒకవేళ గవర్నర్ ఇప్పుడు ప్రభుత్వం ఏర్పాటు చేయకుండా అడ్డుకున్నా కూడా అది విజయ్కి మరింత సానుభూతి తెచ్చే పరిస్థితి ఏర్పడుతుందనే ఒక రాజకీయ విశ్లేషణ అభిప్రాయపడుతుంది. ఓవరాల్ గా చూసినప్పుడు రెండోసారి గవర్నర్ విజయ్ కలవడం వల్ల సానుకూల వాతావరణం ఏర్పడే అవకాశాలు ఉన్నాయంటే రాజకీయ వర్గాలు ఇలాంటి సమయంలో ఒకవైపు డిఎంకే అన్నా టీఎంకే పొత్తు లేదని రెండు పార్టీలు అంగీకరించారు. డిఎంకే కొట్టిపడేసింది, అన్నా టీఎంకే కూడా మేము ప్రతిఘటిస్తున్నాం, 60 ఏళ్ల శత్రుత్వం అనేటువంటి కామెంట్ చేస్తుంది. ఈ సమయంలో ఒకవైపు క్యాంపు రాజకీయాలు, రిసార్ట్ రాజకీయాలు నడుపుతున్నటువంటి అన్నా టీఎంకే పళనిస్వామి అసలు గవర్నర్ తో భేటీ అయి ఏం మాట్లాడబోతున్నారు, అసలు ఏం చెప్పబోతున్నారు? ఇక్కడ ప్రధానంగా పళనిస్వామి గవర్నర్ అపాయింట్మెంట్ ఎందుకు కోరారా అనే అంశం పైన రకరకాల భిన్నాభిప్రాయాలు ఉంటాయి. ఎందుకంటే టీవీకేకి సంబంధించిన నేతలు కొంతమంది అన్నాడీఎంకేకి సంబంధించిన నేతలను సంప్రదింపులు జరిపారు. అదేవిధంగా టీవీకేకి సంబంధించిన బుస్సి ఆనంద్ నేరుగా మాజీ ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి నిన్న కలిసిన నేపథ్యం కూడా చూసాం. ఈ వ్యవహారంలో ఇప్పటికిప్పుడు తమ ఎమ్మెల్యేలను కాపాడుకోవడానికి అన్నాడీఎంకే క్యాంపు రాజకీయాలు చేస్తుందని స్పష్టంగా చెప్పచ్చు. ఎందుకంటే ఇప్పటికే ఎస్పీ వేలుమణి మరొక షణ్ముఖం వీరిద్దరు నాయకత్వంలో దాదాపు 30 మంది ఎమ్మెల్యేలు పుదుచ్చేరి రిసార్ట్ చేరుకునే పరిస్థితి చూసాం. ఇక్కడ హంగు రాజకీయాలు ఏర్పడడం వల్ల ఇలాంటి పరిస్థితి ఏర్పడింది. నేరుగా విజయ్ టీవీకేకి సంబంధించిన 118 మంది ఎమ్మెల్యేలు గెలుచుంటే ఈ ప్రమాణ స్వీకారానికి టెక్నికల్ గా కానీ మరో విధంగా ఇబ్బందులు ఏర్పడే అవకాశం లేకుండా పోయింది. ప్రస్తుతం ఉన్న హంగు ప్రభుత్వం కాబట్టి ఎవరి పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు వారు కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు గవర్నర్ అపాయింట్మెంట్ ఎందుకు పళనిస్వామి కోరారనేది కూడా ఒక ఆసక్తికరమైన అంశం. ఎందుకంటే ఎన్డీఏ కూటమిలో భాగస్వామిగా అన్నాడీఎంకే ఉంది. ఢిల్లీ ఇచ్చిన ఆదేశాల మేరకు గవర్నర్ కలుస్తున్నారా లేక తన పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేల చీలిక తెచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి కాబట్టి ఎమ్మెల్యేలను కాపాడుకునే నేపథ్యంలో ఏమైనా గవర్నర్ తో సమావేశం అవుతున్నారా అనేది ఇక్కడ ఆసక్తికరం. అయితే చూడాలి మరికొద్ది సేపట్లో విజయ్ ప్రమాణ స్వీకారానికి గవర్నర్ అనుమతిస్తారా లేక మరికొంతకాలం పొడిగిస్తారా? గత అర్ధరాత్రితోనే తమిళనాడు అసెంబ్లీ కాల పరిమితి ముగిసింది. అయితే ఇప్పుడు గవర్నర్ తీసుకుపోయే చర్య ఎలా ఉంటుంది అనేది రాష్ట్ర వ్యాప్తంగా కాదు దేశవ్యాప్తంగా ఒక ఆసక్తికరంగా చర్చ జరుగుతుంది. రైట్ కిరణ్, థ్యాంక్ యూ. మొత్తం మీద తమిళనాడులో మాత్రం రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి. రాజకీయ పరిణామాలతో కొత్త ప్రభుత్వం పైన ఇంకా సందిగ్ధత కొనసాగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో తాజాగా గవర్నర్ తో మరోసారి భేటీ అయ్యారు టీవీకే అధినేత విజయ్. మరోసారి ప్రమాణ స్వీకారానికి సమయం కోరేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. సరిపడా సంఖ్యాబలం లేకపోవడంతో బుధవారం అనుమతినివ్వలేదు గవర్నర్. ఈ నేపథ్యంలో అవకాశం ఇస్తే సభలో బలాన్ని నిరూపించుకుంటారంటూ కూడా విజయ్ వ్యాఖ్యానిస్తున్నారు. తన ముందే మెజార్టీ నిరూపించాలని, అప్పుడే ప్రభుత్వ ఏర్పాటు ప్రక్రియ ప్రారంభమవుతుందంటూ కూడా గవర్నర్ రాజేంద్ర వ్యాఖ్యానించినటువంటి తీరు, అనుమతి ఇవ్వనటువంటి తీరును కూడా మనం గమనించాం. ఇటు గవర్నర్ తో భేటీకి సమయం కోరారు పళనిస్వామి. అసలు గవర్నర్ తో పళనిస్వామి ఎందుకు భేటీ కాబోతున్నారు? ఇది ఒక బిగ్ క్వశ్చన్ గా తమిళనాడు పాలిటిక్స్ లో ఇప్పుడు రీసెంట్ డెవలప్మెంట్ గా మారింది. పళనిస్వామి ఎందుకు భేటీ అవుతున్నారన్న దానిపైన సర్వత్రా చర్చ జరుగుతుంది. మరోవైపు గవర్నర్ రాజేంద్ర కేరళ పర్యటనను కూడా రద్దు చేసుకున్నారు. ఆయన లోక్ భవన్ లోనే ఉండబోతున్నారు. సో ఇప్పటికే టీవీకే అధినేత విజయ్ కూడా గవర్నర్ తో భేటీ అయ్యారు. మరోవైపు సోషల్ మీడియాలో మాత్రం విజయ్ కు క్రమంగా మద్దతు కూడా పెరుగుతున్నటువంటి వైనాన్ని మనం గమనించాలి. విజయ్ ను ముఖ్యమంత్రి కాకుండా అడ్డుకుంటున్నారంటూ కూడా కామెంట్స్ మొదలయ్యాయి సోషల్ మీడియాలో. మెరీనా బీచ్ లో ఇప్పటికే నిరసనలకు పిలుపునిచ్చారు విజయ్ అభిమానులు, టీవీకే కార్యకర్తలు. మొత్తం మీద కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు ముందే విజయవాడలో సంకీర్ణ ప్రభుత్వంలో కీలకమైనటువంటి అడుగులు పడుతున్నాయి. ఒకవైపు ప్రభుత్వ ఏర్పాటు దిశగా ఒక పార్టీ ముందుకు వెళ్తుంది. గవర్నర్ పర్మిషన్ కోసం వెయిట్ చేస్తున్నటువంటి వైన మనం గమనిస్తున్నాం. మరోవైపు తమ పార్టీ ఎమ్మెల్యేలు చేజారిపోకుండా అన్నా టీఎంకే చేస్తున్నటువంటి ప్రయత్నాలు, పళనిస్వామి తాజాగా గవర్నర్ తో భేటీ కాబోతున్నటువంటి అంశం, ఈ మొత్తం మీద మాత్రం తమిళనాడు రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి.